నాణ్యం దొరికింది. 10 ఏళ్ల వయసున్న రాజేష్, రమేష్ ఇద్దరు స్నేహితులు. ఇక చెప్పాలంటే ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. ఒకరోజు వాళ్ళు పార్కులో ఆడుకుంటుంటే రాజేష్కు పచ్చికలో ఒక బంగారు నాణ్యం మిలమిల మెరుస్తూ కనిపించింది. తెగ సంబరపడిపోయాడు. అది దొరికిందన్న సంతోషంతో ఆట కూడా ఆపేసి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ నాణ్యం అమ్ముతే బోల్డంత సొమ్ము వస్తుంది. ముందు 2-3 జతలు దుస్తులు కొనుక్కోవాలి. మంచి బూట్లు తీసుకోవాలి. ఒక క్రికెట్ కిట్టు, సైకిల్ కూడా. ఆ తర్వాత మిగిలిన డబ్బులను అమ్మా నాన్నకు ఇవ్వాలి అన్నట్టు తనకి ఎంతో ఇష్టమైన మిఠాయిలు కొనుక్కొని కడుపు నిండా తినాలి. ఇలా సాగిపోతున్నాయి రాకేష్ ఆలోచనలు. పక్కన ఉన్న మిత్రుడి గురించి ఆలోచించడం లేదు. రమేష్ కూడా రాకేష్ వైఖరి విచిత్రంగా తోచింది. నాణ్యం దొరికినప్పటి నుంచి తనలో తానే ఆలోచించుకుంటున్నాడు. ఆటకు రమ్మన్నా రావడం లేదు. కాసేపటి తర్వాత రాకేష్ మిత్రుడితో మాట మాత్రమైనా చెప్పకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. మిత్రుడి ప్రవర్తన రమేష్కు బాధ కలిగించింది. రాకేష్ భయం ఏంటంటే నాణ్యం అమ్మగా వచ్చిన డబ్బులో మిత్రుడు వాట అడుగుతాడేమో అని. అందుకే అప్పటికప్పుడు మాటలు ఆటలు తగ్గించేశాడు. ఆ కారణంగానే తొందరగా ఇంటికి కూడా వచ్చేశాడు. అమ్మకు నాణ్యం చూపాలని మరొక పక్క ఆత్రం. ఇంటికి రాగానే అమ్మా అమ్మా ఎక్కడా, తొందరగా రా అమ్మా, నీకొకటి చూపించాలి అంటూ అరిచాడు. తల్లి చేతులు తుడుచుకుంటూ వచ్చి ఏంట్రా రాకేష్, ఏంటి నీ హడావిడి అంది. కళ్ళు మూసుకో, నీకొకటి చూపిస్తా అంటూ జేబులో చెయ్యి పెట్టిన రాకేష్ ఒకసారిగా ఉలికిపడ్డాడు. జేబుకు చిల్లుపడి ఉండడమే దానికి కారణం. అది మర్చిపోయి తాను నాణ్యం మందులో వేసుకొని గబగబా ఇంటికి వచ్చాడు. అంతే, బోరున ఏడ్చాడు రాకేష్. తల్లికి జరిగిందంతా చెప్పాడు. ఆమె కూడా చాలా బాధపడింది. పోనీలే, బాధపడకు, మన ప్రాప్తం అంతే అంది కొడుకును సముదాయిస్తూ. అంతలో బయట నుంచి రాకేష్ రాకేష్ అని ఎవరో పిలిచినట్లు అనిపించింది. ఏడుపు మొహంతోనే బయటకు వచ్చాడు రాకేష్. అతని తల్లి కూడా వెలుపలికి వచ్చింది. పిలిచింది ఎవరో కాదు, రమేష్. చెప్పకుండా వెళ్ళిపోయావు. కాసేపటి తర్వాత నేను బయలుదేరాను. దారిలో ఈ నాణ్యం కనిపించింది. ఇందాక నీకు దొరికింది ఇదే అనుకుంటా, ఓసారి చూడు అంటూ తన పై జోబులో నుంచి నాణ్యం తీసి రాకేష్ చేతిలో పెట్టాడు. రమేష్ నిజాయితీకి రాకేష్కు, అతని తల్లికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాకేష్ మిత్రుణ్ణి కౌగిలించుకొని నీకు దొరికిన నాణ్యం నీదే, మళ్ళీ నాకెందుకు ఇస్తున్నావు, నువ్వే తీసుకోవచ్చు కదా అన్నాడు. నాణ్యం దొరికిన తర్వాత ఇందాక నీలో వచ్చిన మార్పు నాకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగించింది. నన్ను వదిలేసి నీ దారిని నువ్వు వచ్చేశావు. మనిషిలో స్వార్థాన్ని పెంచే ఈ నాణ్యం నాకు అక్కర్లేదు. ధనం మంచితనం పెంచాలి, కానీ ప్రేమానురాగాలను నాశనం చేస్తుందంటే అది నాకు అక్కర్లేదు. పైగా అది నాది కాదు, నాది కానిది ఏది నాకు వద్దు అంటూ వెళ్ళిపోయాడు. రాకేష్కు తన తప్పు అర్థమైంది. ధనం కంటే స్నేహం ఎంతో విలువైందని తెలుసుకున్నాడు. దొరికిన నాణ్యం తనది కాదు కాబట్టి వాళ్ళ నాన్న సహాయంతో దాన్ని పోలీసులకు అప్పగించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.